కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సుంకర కృష్ణవేణి గారు జనసేన నాయకురాలు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా చిన్నపరెడ్డి గారు వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ ఏంటి సార్ 2029లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ భారీ నష్టపరిహారాలు చెల్లిస్తాము, మీరేం కంగారు పడకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వేదికగా బాధితుల గురించి మాట్లాడిన అంశాలు. సార్, మానవతా దృక్పథంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో నిన్న లోకేష్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఆ కార్మిక నాయకులందరినీ కూడా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా, మీరెందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య వచ్చినా వీళ్ళింటో చనిపోయినట్టుగా భావించో లేకపోతే వీళ్ళింటో జరిగినట్టుగా భావించో మిగతా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా? అలా ఉండదు కదా. ఎవరికి ఏ కష్టం వచ్చినా నాయకులుగా ప్రతి పార్టీ కూడా స్పందించి వారికి న్యాయం చేసేటట్టుగా చేయటం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగినటువంటి ఆ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి దానికి సంబంధించి వెంటనే స్పందించి ఒక్కొక్క కుటుంబానికి ఆ మనిషికి ₹1 కోటి వచ్చేటట్టు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు ఎక్కిన తర్వాత ₹3 లక్షల కోట్ల అప్పు చేశారు సార్. మన ప్రజలకు సంబంధించినటువంటి అప్పుగానే అది కూడా ఇవాళ అందరూ బాధ్యతే కదా. అలాగే ఈరోజు జరిగినటువంటి వాళ్ళ 9 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విధంగానే ₹9 కోట్ల ఆ కుటుంబాలకి ఒక 5గురు గాయపడినటువంటి వాళ్ళకి ఆ రేషియోలో ఏదో ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకొని ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉందన్న ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి పరిస్థితుల్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పోయి పవన్ కళ్యాణ్ గారేమో ఆ సబ్జెక్ట్ అంతా డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఆడ మాట్లాడటం. అంతవరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ అడ్డుకున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి అన్ని ఒప్పుకున్నాడని చెప్పేసి అందుకనే కదా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాడు, మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాము ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమని, మీరు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పేసి మీరు రేపు అసెంబ్లీలో పెట్టి మీ చిత్తశుద్ధిని చాటుకోమని చెప్పేసి చెప్పారు. అలాగే ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఎంత మారణ హృదయం జరుగుతూ ఉంది సార్. అక్కడ ఒక మనిషి మీరందరూ కూడా ప్రసాద్ గారు కానీ మీరు కానీ ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు మీ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అనుబంధం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలు ఇలా ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రభుత్వం ఎందుకు ఎంత మొండి వైఖరి ప్రదర్శించి అక్కడి ప్రజలని ఎందుకు అంత హేట్ చేస్తా ఉన్నారు, ఎందుకు అంత వాళ్ళని ప్రభుత్వం చేసిన తప్ప చిన్నపరెడ్డి గారు కాదు, ఇదంతా ప్రభుత్వం చేసిన తప్ప సార్. ప్రభుత్వం చేసిన తప్ప అంటే దానికి కావాల్సినటువంటి పిల్లర్లన్నీ పీకేసి స్టీల్ ప్లాంట్ కు ఉన్నటువంటి పిల్లర్లన్నీ పీకేసి వాళ్ళందరినీ కూడా ఇవాళ ఏ మెకానికల్ పని చేయకుండా జరిగినటువంటి పరిస్థితిలో వీళ్ళు చేతులారా జరిగినటువంటి మేము భావిస్తూ ఉన్నాం సార్. ఖచ్చితంగా ఇది చేతులారా ఈ ప్రభుత్వం వల్ల జరిగిన విధంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వీళ్ళు తీర్మానం చేసి మేము అండగా ఉంటామని చెప్పాల్సింది పోనిచ్చి మేము ఆ రోజు అని చెప్పేసి లోకేష్ గారు నిన్న అక్కడికి పోయిన చావు దగ్గర కూడా ఇవే మాటలు ఆడ చెప్పాల్సినటువంటి అంశం అది. అక్కడి నుంచి బయట ప్రెస్ మీట్ లో ఎక్కడో చెప్పుకోవాల్సినటువంటి అంశం కదా. ఒకవేళ ఏదైనా ఓన్ చేసుకోదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకమా కాదా అనేది కేంద్ర గారు ఆయన చెప్పినటువంటి పార్లమెంట్ లో చెప్పినటువంటి విషయం కానీ మొన్న 2025లో చెప్పారు. ఆ రోజు 2022లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అది ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది కదా. అయినా కానీ ఏదో ఒక బురదయ్యాల దానికి పవన్ కళ్యాణ్ గారిని ఆ సినీ కలర్ వాడాలి, ఆడికి వచ్చి మీడియా డైవర్ట్ అంతా జరగాలి, అక్కడ 9 మంది చనిపోయింది ఈ సమాజానికి తెలియకుండా ఉండే విధంగా లేకపోతే ఆ బాధితులు మాట్లాడకుండా విధంగా చేసేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కుట్రపూరితంగా ఆ కుటుంబాలని ఆదుకోకుండా ఉండాలి, వైజాగ్ ప్రజలని అలానే నలిపేయాలన్న విధంగా చేస్తున్నారా అన్నట్టుగా ఉంది సార్. మాకైతే చూస్తూ ఉంటే ఆ హృదయ విదారకమైనటువంటి సీన్లు చూస్తూ ఉంటే వీళ్ళకి ఎక్కడ మనసు కరగట్లేదా? ఏ జేబుల్లో నుంచి ఇచ్చేయగలరు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏమైంది సార్? ₹10 కోట్ల ఎంత సార్?
300 కోట్ల రూపాయలు అక్కడ కూర్చొని భాష బట్టలు వేసుకొని 300 కోట్ల రూపాయలు దానికి యోగా ఖర్చు పెట్టారు కదా. రాజధానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి చేస్తా ఉన్నారు కదా. మన ప్రజలను కాపాడుకోవడానికి మన ప్రజలకి ఇవ్వటానికి అంత చిన్న చూపు ఏందంటున్నా. వైజాగ్ ప్రజలు అన్నా కానీ ఉత్తరాంధ్ర ప్రజలు అన్నా కానీ ఎందుకని అంత చిన్న చూపు అంటున్నా. పోటం జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇస్తే మేము 2 కోట్లు ఇచ్చి ఆదుకుంటామా, అది మా నిబద్ధత అని చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో చాలా విచారంగా మేమైతే చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ విషయం మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళకి 1 కోటి రూపాయల పైన వారు ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో 2029లో అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఆ కుటుంబాలకి 1 కోటి రూపాయల చొప్పున తప్పకుండా అందిస్తామని చెప్పేసి ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సార్. అది సార్ మానవత్వం అంటే. మానవత్వం లేకుండా చేస్తా ఉన్నారు సార్. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఆ అంశాన్ని అలానే సరేలేండి. మరి ఇంకా మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవద్దు. ఇంకా వాళ్ళు చాలా వాటికి వెళ్తారు. ఒక నిమిషం ప్రసాద్ గారు, ఏంటి మానవత్వం లేకుండా చేస్తున్నారట? మాట్లాడండి, అయిపోయాక మాట్లాడతారు. ఏమంటారు?